హైదరాబాద్ కు ముప్పు ముంచుకొస్తుంది. కొండపోతగా కురుస్తున్న వర్షాలతో గత 3 రోజులుగా మహానగరం ఆగమాగమవుతుంది. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. నీటి మట్టం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు నిన్న 4 గేట్లు 1 ఫీట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ 5వ గేట్కు ఎత్తి నీటిని విడుదలను కొనసాగిస్తున్నారు. వరద నీరు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై నుండి వెళ్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల వద్ద కూడా సెల్ఫీలు దిగడానికి ప్రజలు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ కు ముప్పు ముంచుకొస్తుంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గత 3 రోజులుగా మహానగరం ఆగమాగమవుతుంది. భారీగా వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. నీటి మట్టం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు నిన్న 4 గేట్లు 1 ఫీట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ఇవాళ 5వ గేట్ కూడా ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరద నీరు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై నుండి వెళ్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల వద్ద కూడా సెల్ఫీలు దిగడానికి ప్రజలు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. అనుష, హైదరాబాద్ లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మొత్తం సిటీ అంతా కూడా మొత్తం అతలకుతలైన పరిస్థితి. ఇటు భారీ వర్షాలకు ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ కూడా నిండు కుండలు కూడా తలపిస్తుంది. నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 4 గేట్లు 1 ఫీట్ మేర ఎత్తి కిందకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేస్తారు. ఇవాళ మరో గేటు కూడా ఎత్తి నీటి విడుదల కూడా కొనసాగిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు హైదరాబాద్ కూడా భారీ వర్షం చేసింది. ఇప్పటికే ఇటు ఉమ్మడి 10 జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా కొన్ని చోట్ల వర్షం కూడా దంచు కొడుతుంది. కాబట్టి మరి ఈ ఎఫెక్ట్ అయితే మరి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పటికీ ఇటు ఎగువ కురుస్తున్న వర్షాలతో కూడా ఇటు హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నిండుకుండను కూడా తలపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద నీరు కూడా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. కాబట్టి మరి మరో గేటు కూడా అధికారులు కూడా ఎత్తి కిందకు కూడా దిగువకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ చేస్తారు. ఎందుకంటే
ఆ వాటర్ రిలీజ్ చేసినప్పుడు అంతా కూడా ఇక మూసీ ద్వారా ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాలకు కూడా వాటర్ వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా మరి వరద నీరు అంతా కూడా వరద నీరుతో పాటు ఇటు ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేసే వాటర్ అంతా కూడా మరి మూసీ పరివాహక ప్రాంతాలు కూడా చుట్టుముడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా మరి మునిగిపోయే పరిస్థితి ఉంటది. మరి ఇప్పటి వరకైతే మాత్రం మరి ఇప్పటికే భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాలు కూడా ఒకవైపు వర్షం పడుతుంటే మరి కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడుతుంది. మరి రాయన్ నగర్ నుంచి అప్ప జంక్షన్ వెళ్లే వారు కూడా అప్ప జంక్షన్ నుండి రాయన్ నగర్ వచ్చేవారు కూడా ఇటు బండ్లగూడ, కిస్మత్పుర, బుద్వేల్ నుంచి వెళ్లాలని కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే దిగువ కూడా వాటర్ రిలీజ్ చేసినప్పుడు దీనికి సంబంధించి కూడా కొంత రోడ్డుపై ప్రవహించడంతో ఇటు హిమాయత్ ప్రాంతాలను కూడా ఇప్పటికే వాటర్ రిలీజ్ చేస్తున్న ఆ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాలు కూడా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు 2 గేట్లు అంటే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ సంబంధించి గేట్లు ఎత్తడంతో మరి వాటర్ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి మరి పక్కన ఉన్న రోడ్లు కూడా మొత్తం నీరంతా కూడా తేలింది. మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ కూడా ఇటు పర్యాటకులు కూడా భారీగా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని వీక్షించడానికి సెల్ఫీలు కూడా దిగడానికి కూడా వస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా పోలీసులు కూడా సూచనలు కూడా చేస్తారు. ఎవరు కూడా ఇటు హిమాయత్ సాగర్ కానీ ఇటు గండిపేట చెరువు కానీ ఎవరు కూడా రావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఎందుకంటే ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో మరి కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు రోడ్డు ప్రమాదాలు కానీ లేకపోతే వర్షం నీరు రోడ్లు చేరినప్పుడు మరి మ్యాన్ హోల్ కూడా నిండుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా రోడ్లపై వర్షం నీరు ప్రవహించినప్పుడు ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడతారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ మాత్రం కొంతవరకు డేంజర్ జోన్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఇటు అధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించారు. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించి మరి ఇటు వర్ష నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు ఉమ్మడి 10 జిల్లాలు కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. ఇటు కరీంనగర్ కానీ, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, అదేవిధంగా ఇటు వరంగల్, మరోవైపు ఖమ్మం ప్రాంతాలు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ లో కూడా కొన్ని చోట్ల వర్షం పడుతుంది కాబట్టి మరోసారి భారీ వర్షం పడితే మాత్రం హైదరాబాద్ మొత్తం అదరకుతరం ఆగమయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇప్పటికే సిటీ చివరి ప్రాంతాలను కూడా జలమయం అయిపోయాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో మరి పబ్లిక్ మొత్తం అంతా కూడా సేఫ్టీగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు కూడా దూర ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే వర్షం భారీగా పడితే మాత్రం ఎక్కువగా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్ లో కూడా ఇటు వరద నీరంతా కూడా అచ్చి చేరుతుంది. ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించి 2 టూమ్ గేట్లు కూడా ఎత్తి మరి దిగువకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాలను కూడా కొంతవరకు డేంజర్ జోన్ లో ఉన్న పరిస్థితి కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాలను కూడా మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి సేఫ్ ప్లేస్ కి అంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా డేంజర్ బిల్ కూడా మోగించారు కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సతీష్, అయితే వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల వద్ద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సెల్ఫీలు దిగడానికి కూడా ప్రజలు రావద్దని పోలీసులు సూచించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుష, ఇప్పటికే ఇటు పోలీసులు అయితే ఒకటే సూచన చేయడం జరిగింది. ఎవరు కూడా మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ గానీ, ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట గానీ దానికి సంబంధించిన గేట్లు ఎత్తి వాటర్ కూడా కిందికి రిలీజ్ చేశారు కాబట్టి మరి చాలా మంది కూడా సిటీ జనం అంతా కూడా ఉత్సాహం చూపిస్తారు. అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగడం కానీ, తర్వాత ఫోటోలు దిగడం కానీ, అక్కడ ఎంజాయ్ చేయడం కానీ చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితి నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు పోలీసులు కూడా అలర్ట్ చేశారు. మరి ఎవరు కూడా ఇటువైపు రావద్దు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు కానీ మరి అక్కడ అనుకునే సంఘటనలు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరు రావద్దంటూ కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ కొంతవరకు గేట్ కూడా పెట్టి అక్కడ ఒక 2-3 పోలీసులు కూడా పెట్టి అక్కడ కూడా ఎవరు రాకుండా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది వేరే మార్గాల్లో వచ్చి అక్కడికి సెల్ఫీ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళని కూడా నియంత్రించి వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇటు ప్రాజెక్టుల వద్ద ఎవరైనా జనరల్ గా ఈ వర్షం పడ్డప్పుడు గేట్లు ఎత్తే గానీ అక్కడికి వెళ్ళి
ఆ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేయడం కానీ, సెల్ఫీలు దిగడం కానీ, ఫోటోలు తీసుకోవడం కానీ, జంటలు కానీ లేకపోతే బ్యాచెస్ కానీ అందరూ కూడా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ప్రమాదం. ఎందుకంటే ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ కూడా నిండుకుండను తలపిస్తుంది. మరి ప్రాజెక్టు కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే వాటర్ రిలీజ్ చేసే సమయంలో మరి అనుకోని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ గతంలో కూడా మనం చూస్తాం కొన్ని ప్రాజెక్టుల వద్ద కూడా కొంతమంది సెల్ఫీ దిగి అందులో పడిపోయి చనిపోయిన సందర్భం ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మరి ఎవరు కూడా ఇటువైపు రావద్దు. ఎందుకంటే ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ నిండుకుండను తలపిస్తున్నాయి. కాబట్టి మరి ఎగువ కుస్తున్న వర్షాలతో మరి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతుంది ప్రాజెక్టులో. కాబట్టి మరి ఆ వాటర్ కూడా కిందికి 5 గేట్ల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మరి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే అలర్ట్ కూడా జారీ చేశారు పోలీసులు. అయితే మరి అక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇటువైపు ఎవరిని రాకుండా కూడా ఆ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. మరోవైపు ఇటు మూసీ పరివార ప్రాంతాలు అంటే ఎవరైతే ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతాలు ఎవరైతే ఉంటారో అంటే మూసీ పరివార ప్రాంతాలు ఉంటారో వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే గేట్లు ఎత్తి వరద రిలీజ్ చేసినప్పుడు కింద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముప్పుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా అంటే మూసీ పరివార ప్రాంతాల ప్రజలంతా కూడా మరి అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు కొంత అనౌన్స్మెంట్ కూడా చేశారు. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా ఈ 2-3 రోజుల పాటు కొంతవరకు అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2-3 రోజులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.